ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన్ను తాను వినయము కలిగిన వాడిగా, తగ్గించుకున్నవాడిగాను, దీనస్థితి కలిగిన వాడిగాను ఉండడం అనగా తన ఉన్నత హోదాను తగ్గించుకోవడం, వినయపూర్వకమైన స్థితిలోకి రావడం. ఇంకా చెప్పాలి అంటే వినయపూర్వకమైన స్థితిలోకి రావడం, ఇంకా దేవుడైన ఆయన తన మహిమను పక్కన పెట్టి మన కోసం తక్కువ స్థితికి దిగజారడం అన్నమాట. ప్రియులారా, ఫిలిప్పీ సంఘం మంచి దాతృత్వం కలిగిన సంఘం అయినా ఆ సంఘంలో కొన్ని విభేదాలు ఉన్నాయని అపోస్తలుడైన పౌలు ఎరిగి ఆ సంఘముతో పౌలు మాట్లాడుచు సంఘము ఒకరితో ఒకరు ప్రేమతో ఉండాలని, అలాగే ఆ సంఘము ఇంకా వినయముతో ఉండాలని వారికి తెలియజేస్తూ, మీకు ఆదర్శం మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన యొక్క వినయమును విధేయతను గూర్చి తెలియజేశాడు. ఈరోజు మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు కలిగి వినయమును విధేయతను కలిగి ఉంటే, అనగా ప్రభువారు లేఖన ప్రకారం ప్రభువు దృష్టికి మనలను మనము తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చించుతారు. ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తాం. అలా ఆయన తన్ను తాను తగ్గించుకుని రావటం ద్వారా లేఖనాల్లో ఉన్న వాక్య ప్రకారం భారములో ఉన్న వారికి విశ్రాంతి లభించింది కదా. అందుకు లేఖనాల్లో మనం చూస్తే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడను, నేను నీకోసం దీన మనసుతో ఈ భూమి మీదకి వచ్చాను. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పారు నా ప్రియ ప్రభువు. దీనత్వం ఎందరికో మేలు, ఎంతో మేలు చేసింది. ఇంకా చెప్పాలి అంటే పాపములో ఉన్నవారిని రక్షించడానికి తన్ను తాను తగ్గించుకుని మానవుడిగా పుట్టి సర్వమానవాళి పాప క్షమాపణనిచ్చి పాపము నుంచి విడుదలిచ్చింది. ఈ భూమి మీద ఉన్న మానవాళంతటికీ నిత్య జీవం ఇవ్వడానికి దీనత్వం కలిగి ఆయన భూమి మీదకు వచ్చారు. అట్టి దీనత్వము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన
మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని హెచ్చించటానికి మేము మీకులాగా దీన మనస్సు కలిగి మేము జీవించినప్పుడు మీరు మమ్మల్ని హెచ్చిస్తారని, మిమ్మల్ని మీరు తగ్గించుకుని దీనత్వం కలిగి మానవాళంతటికీ మీరు మాకు చేసిన మేలులన్నిటికీ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దీనత్వం ఈ భూమి మీద ఎవరికైతే ఉంటుందో అది అనేకులకి మేలు చేసే జీవితం కలిగి ఉంటుందని నేర్చుకున్న ప్రకారం అనేకులకి మేలుకరంగా మమ్మల్ని మీరు చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. పిల్లల చదువుల్లో సహాయం చేయండి, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి మీ దీవెనివ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవుటుకు, అయ్యే గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న రుణాలు, సమస్యలు, బలహీనతలు, అవసరతల్లో మీరు సహాయం చేయమని, మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.